మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సిలో మెయిన్ సబ్జెక్ట్ అయినటువంటి సైకాలజీ నుండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్లతో 60 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. భయం వదులు జాబ్ కొట్టు అనే క్యాప్షన్ పెట్టాను కదండి థంబ్‌నెయిల్‌లో. మరి ఎందు గురించి పెట్టాను అంటే, చాలామంది మిత్రులు టెట్‌లో 104 వచ్చినా, 110 వచ్చినా, 117 వచ్చిన వాళ్ళు, 120 వచ్చిన వాళ్ళు కూడా ఎందుకో టెన్షన్‌గా ఉందండి. జాబ్ రాదేమోనని భయమేస్తుందండి అని కామెంట్ అయితే చేస్తున్నారండి. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి. ధైర్యం ఉన్నవాడికి క్యాన్సర్ కూడా ఏమీ చేయలేదట. అదే భయం ఉన్నవాడికి అల్సర్ కూడా ప్రాణం తీసేస్తదట. అలాగా మీరు ఎంత శక్తివంతులు అయినప్పటికీ మీ దగ్గర భయం ఉంటే మిమ్మల్ని ఓటమి ఓటమి నుంచి ఎవరు తప్పించలేరండి. ముందు భయం అనే నెగెటివ్ ఎనర్జీని మీ నుండి తీసివేయాలండి. మరి 100 మార్కులు దాటడం టెట్‌లో అన్నది చాలా కష్టమైన పనండి. జనరల్‌గా ఒక పేపర్ ప్రింట్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ ప్రకారం తయారు చేస్తారు. 75% వరకు 60% అండి. 60% వరకు బ్లూ ప్రింట్‌లో మినిమమ్ కామన్ అభ్యర్థులు అందరికి కూడా 60 దరిదాపుగా వచ్చే విధంగా బ్లూ ప్రింట్ ప్రకారం అయితే డిజైన్ చేస్తుంటారండి. మరి ఆ కాస్త అప్లికేషన్ బిట్స్ మిగతా అవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటే 90, 95 దాటడం కొద్దిగా టఫ్ అండి. మరి 100 దాటడం అంటే మామూలు విషయం కాదండి. మీరు రఫ్‌గానే 5, 6 రాంగులు చేసేస్తుంటాం. మనం ఎగ్జామ్ అనబడికే 5, 6 తెలిసినవే అయ్యయ్యో! తెలిసిందే మర్చిపోయాను, తప్పు పెట్టేశాను అని ఫీల్ అవుతుంటారు. అలా పోయినవి ఎక్కువ ఉంటుంటాయండి. అయినప్పటికి కూడా 100 మార్కులు దాటడం అనేది చాలా అంటే మీరు చాలా క్యాపబుల్ పర్సన్ అని చెప్పొచ్చు. మరి ఇంత క్యాపబుల్ పెట్టుకొని మీ దగ్గర ఆ క్యాపబుల్ బదులు ధై ధైర్యం బదులు భయం ఎందుకొస్తుందో నాకు అర్థం కావడం లేదండి. మరి భయం మీ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గరికి విజయం రాదండి. ఫస్ట్ భయాన్ని వదిలేయండి. నేను చాలా క్యాపబుల్. ముందు నీ మీద నమ్మకం ఉండాలి. ఆ తర్వాత మీ తల్లిదండ్రులకి ఎలాగా మీ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని గుర్తుకు తెచ్చుకో. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తావా? మరి ఎదుటి ఎ ఎదుటి వాళ్ళు ఎంతోమంది మీ బంధువులు చాలామంది అమ్మా ఇది చదువుతున్నావు బాగా చదువు అనే ఎంతోమంది మీ యొక్క రిజల్ట్ కోసం ఆతురతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని నువ్వు ఎలా నిలబెట్టగలవు ఈ భయం ఉంటే? అందుకే ముందు భయం వదలడానికి నేను కొన్ని నాకు తెలిసిన 2, 3 ఎక్కువ చెప్పను. ఎందుకంటే వీడియో లాగ్ అయిపోతుంది అందుగురించనే. మరి భయం వదిలే మార్గాల్లో ముందుగా నీ ప్రయత్నాన్ని గట్టిగా ప్రయత్నించండి. ఎలాగంటే గడిచిన 5 సంవత్సరాల కాలాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ నీ యొక్క జాబ్ ఈ పీరియడ్ అంతా కూడా జాబ్ కొట్టే పీరియడ్. ఈ పీరియడ్‌లో 5 సంవత్సరాల కాలం అంటే చిన్న కాలం కాదు. అంత అమూల్యమైనటువంటి కాలాన్ని మిస్ అయిపోయావు. ఇప్పుడు మిస్ అయిపోతే నా యొక్క ఇంకా లైఫ్ అంతా కూడా నేను ఆల్టర్‌నేట్ వెతుక్కోవాల్సిందే. నాకు వేరే దారి లేదు. నేను ఎలాగైనా సాధించాలని నీ పట్టుదలని పెంచుకోండి. తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని గుర్తుకు తెచ్చుకోండి. నీ నీకు పెట్టినటువంటి ఎఫర్ట్స్, నీకు పెట్టినటువంటి మీ తల్లిదండ్రులు సహాయం చేస్తున్నారు. మీ బంధువులు సహాయం చేస్తున్నారు. మీ తమ్ముళ్ళు, మీ అన్నీలు, మీ అక్కలు నీకు సహాయం చేస్తున్నా కూడా నీవు ఇలాంటి అపనమ్మకంలో ఉంటే వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఎలా సక్సెస్ చేయగలవు? ఒక తీపి వార్తని ఎలా అందించగలవు? కాబట్టి నీ ప్రయత్నము వృధా పోదు. కసిగా పోరాడు. మరి మొదటి పాయింటు నీ ప్రయత్నం, నీ పట్టుదల అండి. సో, ఆ 2 కూడా గట్టిగా ఉండాలి. రెండవది నీ భవిష్యత్తుని ఊహించుకో. ఒక్కసారి జాబ్ వస్తే ఆహా! ఏం లైఫ్ రా! ఇది కదా నేను కోరుకున్నది. ఇది కదా నా తల్లిదండ్రులు కోరుకున్నది. సమాజంలో ఇలా కదా ఉండాలి నేను అని ఒక్కసారి నీ ఫ్యూచర్‌లో జాబ్ వస్తే నీ సమాజంలో నీ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది? నీకిచ్చే విలువ ఎలా ఉంటుంది? అన్నది ఒక్కసారి తలుచుకో. అబ్బా! ఆ ఫీలింగే వేరబ్బా! కదా! మరి ఆ భవిష్యత్తును ఊహించుకొని రెట్టించిన ఉత్సాహంతో చదువుకో. మొదటిది నీ ప్రయత్నం, నీ పట్టుదల. రెండోది నీ భవిష్యత్ అండి. మరి మూడోది మెటీరియల్లు, గ్యాదరింగు అన్నీ చదువుకోవడం అండి. ఎంతున్నా ఈ ప్రయత్నం ఉంది, ఇదున్నా ఎదర మెటీరియల్ ఉండాలి.
ముందుగా తెలుగు అకాడమీ బుక్కులు తెచ్చుకోండి, లైన్ టు లైన్ చదవండి, టఫ్ అన్నీ కూడా ఏ లెసన్ వెనకాల ఆ లెసన్ ఒక వైట్ పేపర్ అంటించుకొని ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోండి. మరలా రివిజన్ పర్పస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి అలా మెటీరియల్ చదువుతూ ఒక ఖచ్చితమైన టైం టేబుల్ వేసుకోండి. 10 నుండి 12 గంటల పాటు అవిరళంగా కృషి చేయండి. జాబ్ చేస్తూ వద్దు దయచేసి. మరి ఇంటి దగ్గర ఉండో, లేదంటే ఒక రూమ్ తీసుకొని, లేదంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయో 10 నుండి 12 గంటల పాటు చదువుతుండండి. చదువుతూ మరి మీ యొక్క ప్లాన్ని ఎక్కడ డీవియేట్ అవ్వకుండా, ఎక్కడ రాజీ పడకుండా చదవండి. అప్పుడే మీకు మంచి స్వీట్ వార్త మీ నుండి మీ బంధువులకి, మీ పేరెంట్స్కి, ఆఖరికి మీకు వస్తే నాకు కూడా చెప్తారు కదా మరి. అదేవిధంగా చివరిగా టైం అండి. ఎంత కాలం నుండి వేచి ఉన్నా, ఎంత కాలం నుండో నువ్వు వేచి ఉన్నావు దేని గురించి? ఈ యొక్క సువర్ణ అవకాశం గురించి. ఈ అవకాశం వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? భయపడుతున్నావు. మరి ఇలాంటి టైము పోతే మరలా రాదండి. నువ్వు అనుకున్నటువంటి ట్రైన్ వస్తుంది. వచ్చేటప్పుడు నువ్వు ఏదో కారణాలు చెప్పి ఒక్క నిమిషం లేదంటే అర నిమిషం లేట్ అయినా కూడా ఆ ట్రైన్ నీ కోసం ఆగదండి. అది వెళ్ళిపోతుంది. అలాగే నీ నీ యొక్క జీవితంలో హాఫ్ మార్క్ తగ్గిన మరలా నీ లైఫ్ అంతా కూడా అన్ఎంప్లాయ్గా అన్ఎంప్లాయ్గానే ఉండాల్సి వస్తుంది. అది ఊహించుకొని దగ్గర పెట్టుకొని స్పృహలో ఉండు, భయాన్ని వదిలే. కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా కాలాన్ని వృధా చేయకుండా మంచి మార్గంలో మంచి ప్రయత్నంతో, మంచి పట్టుదలతో నీ భవిష్యత్తును ఊహించుకుంటూ టైం టేబుల్ ప్రకారంగా ఈ యొక్క వాల్యుబుల్ టయాన్ని బాగా ఉపయోగించుకోండి. భయం వదిలేండి ఫస్ట్. ఓకేనండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటిది, విద్యార్థులను అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయులకు సహాయపడే విద్యాశాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పీలే. రెండవదండి, ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అత్యంత వస్తునిష్టత గల పద్ధతి ఏది? ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అత్యంత వస్తునిష్టత కలిగిన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగాత్మక పద్ధతి. మూడవది, దార్నడక్ సిద్ధాంతానికి గల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 బహుకారక సిద్ధాంతమే దార్నడక్ సిద్ధాంతానికి గల మరో పేరు. వీలైనంత వరకు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. స్పీడ్గా పెట్టడానికి ట్రై చేయండి. ఎందు గురించి అంటే మానిటర్లో మీ యొక్క టైం కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు మీ టైం కూడా వేగంగా తగ్గిపోతుంది. మరి ఆ వేగాన్ని అందుకోవడానికే ఇక్కడ నేను వేగంగా చెప్తున్నాను. ఆ వేగంతో మీరు ఆన్సర్ చేయడం అలవాటు అవుతే వేగము, ఖచ్చితత్వము. మరి ఖచ్చితత్వం ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ నువ్వు పెట్టిన ఆన్సర్ని నేను తప్పు అని చెప్పానంటే వెంటనే నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే నువ్వు పెట్టలేదు అంటే ఎస్ఓనో ఏదో అనుకుంటావు, 1 or 2 or 3 or 4, కానీ మనసులో ముద్ర ఏర్పడదు, స్మృతి చిహ్నం అనేది ఏర్పడదు. ఎప్పుడైతే తప్పు అవుతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే ఆ యొక్క క్వశ్చన్ను ఆ యొక్క బిట్ని నువ్వు రెక్టిఫై చేసుకోగలవు. ఎప్పుడు స్మృతి పదంలో పెట్టుకోగలవు? నువ్వు ఆన్సర్ పెట్టినప్పుడు మాత్రమే. కాబట్టి నీ ఇష్టం, అది నీకు వదిలేస్తున్నాను. మరి నాలుగవదండి, ఏకకారక సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? ఏకకారక సిద్ధాంతాన్ని. ఆన్సర్ ఆప్షన్ 3 బినే. ఐదవదండి, ఆలోచన అంటే ప్రతీకాత్మక ప్రవర్తన. ఆలోచన అంటే ప్రతీకాత్మక ప్రవర్తన అనే నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గిల్ఫర్డ్ అండి. గిల్ఫర్డ్. ప్రతీకాత్మక ప్రవర్తన అని చెప్పింది గిల్ఫర్డ్. ఆరో చూద్దామండి, ఎదురుగా ఉన్న విషయాలను గురించి ఆలోచించడాన్ని ఏమంటారు? అంటే ఎదురుగా ఉన్న విషయాలని ఆలోచిస్తారు. మరి ఎదురుగా లేనటువంటి అమూర్త ఆలోచనలను ఆలోచించలేకపోవడాన్ని ఏమంటాం? ఆన్సర్ ఆప్షన్ 1 సమైక్య చింతనం. ఇంపార్టెంట్ బిట్లండి. ఏడవది, ప్రజ్ఞ అనగా అమూర్తమైన భావాల ద్వారా ఆలోచించు సమర్థత. ప్రజ్ఞ అనగా అమూర్తమైన భావాల ద్వారా ఆలోచించు సమర్థత అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 టెర్మన్. ఎనిమిదవదండి, పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని దశలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 4 4 దశలు ఉన్నాయండి.
మరి 9వది ఇంద్రియ చాలక దశ ఏ సంవత్సరాల మధ్య ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 0 నుండి 2. మరి మీ యొక్క భయాన్ని పోగొట్టడానికి కొద్దిగా డైరెక్ట్ క్వశ్చన్లు కొద్దిగా మిక్సింగ్ చేయడం జరిగిందండి. మరి ఎన్ని పట్టగలగలుగుతున్నావు అనే ధైర్యాన్ని కూడా తెచ్చుకోవడం మీకు తక్షణ కర్తవ్యం అండి. మరి 10వదండి ప్రాక్పలన నిగమన వివేచనం. ప్రాక్పలన నిగమన వివేచనం ఏ దశలో ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాక్ ప్రచాలక దశలో ప్రాక్పలన నిగమన వివేచనం అనేది ఏర్పడుతుందండి. 11వది ఒక వస్తువు ఆకారం మార్చిన, పరిస్థితి మార్చిన, దాని గుణాలు మారవు. ఈ భావనను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 కన్జర్వేషన్. 12వదండి ఈ క్రింది సూత్రాలలో ఒక సూత్రం ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాలకు సంబంధించినది. ఇలాంటి దగ్గర మనం మార్కులు పోతుంటుందండి. సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 4 కాంట్రాక్ట్. 13 చూద్దామండి. శిశువు ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాక్ ప్రచాలక దశ. 14వదండి నియత ప్రచాలక దశ ఏ సంవత్సరాల మధ్య ఏర్పడుతుంది? 12 నుండి 16 సంవత్సరాల మధ్య. 15వది అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మేలు రకమైనటువంటి మార్పు అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గేట్స్ అండి. 16వది థార్న్డైక్ పేర్కొన్న సూత్రం ఏది? క్రింది వాటిలో థార్న్డైక్ పేర్కొన్న సూత్రము సంసిద్ధతా సూత్రము. 17వదండి శాస్త్రీయ నిబంధనాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పావ్లోవ్. 18వదండి గంటకు ఆహారాన్ని జోడించడం వల్ల నిబంధనం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను పదే చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పునర్బలనం. 19వదండి ఒకసారి నిబంధనం జరిగాక గంట కొట్టిన తర్వాత ఆహారం ఇవ్వడం మానేస్తే నిబంధనం నశిస్తుంది. దీనిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 విరమణ. 20వదండి ఒకసారి నిబంధన జరిగాక కేవలం గంట శబ్దానికే కాక మనిషి అడుగుల చప్పుడుకి కూడా కుక్క నోట్లో లాలాజలం ఊరితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 సామాన్యీకరణం అంటారు. 21వదండి ఒకసారి నిబంధన జరిగాక మనిషి అడుగుల చప్పుడుకు కుక్క నోటిలో లాలాజలం ఊరకుండా కేవలం గంట శబ్దానికి మాత్రమే లాలాజలం ఊరితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 విచక్షణ అంటారండి. 22వది ఒకసారి విలుప్తీకరణ జరిగాక అకస్మాత్తుగా గంట మోగించగానే కుక్క నోటిలో లాలాజలం ఊరడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 అయత్న సిద్ధ స్వాస్థ్యం. 23వదండి కార్యసాధక నిబంధనాన్ని రూపొందించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 1 స్కిన్నర్. 24వది విడివిడి భాగాల కన్నా మొత్తాలకు ప్రాధాన్యం ఇచ్చిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గెస్టాల్ట్ వాదులు. 25వది పరిశీలన ద్వారా అభ్యసనానికి ప్రాముఖ్యతను ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ బండోరా పరిశీలన అభ్యసనం. 26వది ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 2 కోహిలర్. కోహిలర్ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ కోహిలర్. 27వది ఒక పద్ధతిలో జరిగిన అభ్యాసనము పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతరుల పరిస్థితులకు అసంప్రయుక్తం కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసన బదలాయింపు అంటారు. 28వది గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదము? ఆన్సర్ ఆప్షన్ 2 జర్మన్ భాషా పదము. 29వది ఒక చేతితో నేర్చుకున్న పని మరొక చేతితో చేయడానికి దోహదపడితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ద్విపార్శ్వ బదలాయింపు. 35 అభ్యసన బదలాయింపు రకాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 3 4 రకాలు. 31వది స్మృతిని గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 స్మృతి గురించి శాస్త్రీయంగా ఎబ్బింగ్ హౌస్ అధ్యయనం చేశారు. 32వది ఎబ్బింగ్ హౌస్ రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆన్ మెమరీ. ఆన్ మెమరీ. 33వదండి స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్మృతి గుర్తులు అంటారండి. స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే మార్పులు స్మృతి గుర్తులు. 37వదండి ఒక విషయాన్ని ప్రయోగం చేయకుండా సిద్ధాంతరీత్యా చదివి గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి అంటారు. 38వది ఒక విషయాన్ని ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకోవడాన్ని ఏమంటారు? దీర్ఘకాలిక స్మృతి అంటారండి. 39వది ర్యాపిడ్ రివిజన్గా ఉపయోగపడుతుందండి. మీకు రివిజన్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. మీకు భయాన్ని పోగొట్టే బిట్లు, ఇంపార్టెంట్ బిట్లు, డైరెక్ట్ బిట్లని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొద్దిగా టఫ్ కూడా ఉంటాయి. కొన్ని ఎక్కువ మొత్తంలో మీకు యొక్క భయాన్ని పోగొట్టే బిట్లని ఇవ్వడం జరిగింది. ముందుగా భయాన్ని వదిలేయండి దయచేసి, అప్పుడే మీరు విజయ తీరాలకు చేరగలరు. ఓకేనండి. ఒక విషయాన్ని స్వయంగా చేయడం ద్వారా గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 క్రియాత్మక స్మృతి. 40వది ఒక విషయాన్ని కొన్ని సెకండ్లు మాత్రమే గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్వల్పకాలిక స్మృతి. 41వది ఒక విషయాన్ని ఇంతకు ముందెప్పుడో చూసినట్లు భ్రమ కలగడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 డెజావు. 42వదండి గుర్తింపు గణన సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 3 ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. ఇది గుర్తింపు గణన సూత్రం. 43వది ధారణను మాపనం చేయడానికి పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇక్కడ ధారణను మాపనం చేయడము పొదుపు పద్ధతి అండి. ఈ పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎబ్బింగ్ హౌస్. 44వదండి పొదుపు పద్ధతికి సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అసలు ప్రయత్నాలుమైన పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 45వదండి ఇంతకు ముందు అభ్యసించిన విషయాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మరచిపోవడాన్ని ఏమంటారు? ఇంతకుముందు అభ్యసించిన విషయాన్ని అండి. ఆన్సర్ ఆప్షన్ 3 మర్చిపోవడం కాబట్టి విస్తృతి. మరి 46వదండి పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే మధ్యలో ఆపివేసిన విషయాలు జ్ఞాపకం ఉంటాయని చెప్పేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 జైగార్నిక్ ప్రభావం. 47వదండి ఈ క్రింది వాటిలో విస్తృతికి సంబంధించిన సిద్ధాంతం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 స్టిమ్యులస్ ఎన్కోడింగ్ సిద్ధాంతం. స్టిమ్యులస్ ఎన్కోడింగ్ సిద్ధాంతం. 48వది ఒక వ్యక్తి స్మృతి
పూర్తిగా నాశనం కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అమ్నీషియా. అమ్నీషియా. 49వది ఒక పదం గుర్తుకు రాగానే దానికి సంబంధించినటువంటి అంశాలు గుర్తుకు రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 భావాల సంసర్గము అంటామండి. 51 స్వల్పకాలిక స్మృతిలో ఒక విషయం గుర్తుండే ఎక్కువ సమయం ఎంత? ఆన్సర్ 18 నుండి 20 సెకండ్లు. 51వదండి. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేస్తే మీలాంటి ఎంతో మందికి వీడియో చేరి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరి తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మీరిచ్చే లైక్ కామెంట్లేనండి నాకు బహుమానాలు. మరి ఇంకేం అవసరం లేదు. మేము పడే కష్టం అంతా కూడా మీ గురించే. మరి మా గురించి ఈ చిన్న సహాయం చేసి పెట్టరు. మరి ఆలోచన అనేది ఒకే దశలో జరిగితే ఆన్సర్ ఆప్షన్ 1 సమైక్య చింతనం అంటారండి. సమైక్య చింతనం. 52వది సంక్లిష్టమైన సమస్యలను వివిధ కోణాలను పరిశీలించి హేతుబద్ధంగా పరిష్కరించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 మననశీల చింతనం. 53వదండి ఆలోచన మొట్టమొదటి మెట్టు ఏది? ఆలోచన మొట్టమొదటి మెట్టు లక్ష్యం అండి. లక్ష్యం. మరి 54వది 3 పెద్ద ఎర్రని యాపిల్ పండ్లు. 3 పెద్ద ఎర్రని యాపిల్ పండ్లు అనే భావన దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 సంయోజక భావన. మరి 55వది అవధాన విస్తృతిని పరీక్షించడానికి ఉపయోగించే పరికరం ఏది? అవధాన విస్తృతిని. ఆన్సర్ ఆప్షన్ 3 టాచిస్టోస్కోప్. 56వది సాధనా ప్రేరణ మీద విస్తృతంగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మెక్క్లెలాండ్. అతని అనుచరులు సాధనా ప్రేరణ మీద విస్తృతంగా పరిశోధన చేశారు. 57వది సాధనా ప్రేరణను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 టాట్. 58వది పర్సోనా అనే పదం ఏ భాషా పదములోనిది? ఆన్సర్ ఆప్షన్ 3 లాటిన్ భాషా పదము. 59వది పర్సోనా అనే పదానికి అర్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ముసుగు. మరి చివరి పెట్టండి. ఇంకా దయచేసి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 60 బిట్ చూద్దామండి. వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేసే అంతర్గత మనోశారీరక శక్తుల గతిశీలక వ్యవస్థాపనే మూర్తిమత్వము అని అన్నదెవరు? ఈ బిట్కి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.